హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్న మగ్గం వర్క్ అండి. ఆర్య వర్క్ అని గూడా అంటారు. సో, నేను వర్క్ చేసిన బ్లౌజులన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. బయట మార్కెట్‌లో బోలెడన్ని డబ్బులు పోసి మనం వర్క్ చేయించుకుంటామండి. సో, అలా కాకుండా మనమే స్వయంగా చక్కగా నేర్చుకొని మన బ్లౌజులు మనమే కుట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఆర్యా వర్క్‌కి కావాల్సిన మెటీరియల్ అండి ఇదంతా గూడా. సో, ఈ మెటీరియల్ అంతా గూడా మా వైజాగ్ పూర్ణ మార్కెట్‌లో అయితే మనకి హోల్‌సేల్ ధరలకే వస్తాయండి. సో, నేనక్కడైతే ఈ మెటీరియల్ అంతా తీసుకున్నాను. ఆర్యా వర్క్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అండి. ఇది జర్దోసి స్ప్రింగ్ అండి. సో, దీనితోటే మనకి జర్దోసి వర్క్ చేస్తారు. ఈ మెటీరియల్ గూడా పెద్ద కాస్ట్ ఉండవండి. చాలా తక్కువ కాస్టే ఉంటాయి హోల్‌సేల్‌గా తీసుకుంటే. అలాగే ఇవొచ్చేసి వైట్ కలర్ బీడ్స్ అండి. మనకి ముత్యాల వర్క్ చేస్తారు కదా! బ్లౌజుల పైన. సో, ఈ మెటీరియల్ తోటే ఆ వర్క్ అనేది చేస్తారు. ఇదొచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ అండి. సో, ఈ థ్రెడ్ తోటే మనకి బ్లౌజుల పైన బోర్డర్స్ అనేవి కుడుతూ ఉంటారు. అలాగే చైన్ కుట్టు కూడా దీంతోనే వేస్తారు. గొలుసు కుట్టు అంటాం గదా! సో, ఇవొచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ అనమాట. ఇయి చాలా చిన్నగా ఉంటాయండి ఈ పూసలు. కానీ బ్లౌజులకి చాలా మంచి లుక్కొస్తాయి. ఇవొచ్చేసి జర్దోసి వర్క్‌లోనే ఇదొక టైప్ ఆఫ్ స్ప్రింగ్ అనమాట. ఈ నీడిల్స్ ఏంటంటే మనకి సిల్క్ థ్రెడ్స్ చాలా సన్నగా ఉంటాయి గదా! సో, అవి దూరడానికి వీలుగా ఉండేటట్టుగా చాలా సన్నగా పొడవుగా ఉంటాయండి ఈ నీడిల్స్. సో, ఇవొక నీడిల్స్ అనమాట. అలాగే ఇవొచ్చేసి మనం శారీ కుచ్చులు వేస్తాం గదా! చీర పైట కొంగుకి మనం వేసుకుంటాం గదా! కుచ్చుల్లాంటివి అవి వేసుకునేవి. ఇంక ఇవన్నీ గూడా బీడ్స్ అండి. ఇంకా ఈ బీడ్స్‌లో మనకి చాలా రకాల బీడ్స్ అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ చూస్తున్నారు గదా! చాలా రకాల బీడ్స్ అయితే ఉంటాయండి. సో, ఈ ప్యాకెట్స్ వచ్చేసి ఒక రూ. 20 అలా ఉంటాయండి. ఒక 50 అలా ఉంటాయి బీడ్స్ అందులో. సో, అవి మనం బ్లౌజ్‌కి స్టిక్ చేసి అంటిచ్చేసి వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఇవి సిల్వర్ థ్రెడ్ అనమాట. చిన్న థ్రెడ్స్ అనమాట ఇవి. సో, ఇలా మనకి రకరకాల నీడిల్స్ అలాగే రకరకాల బీడ్స్ అయితే మనం ఆర్య వర్క్‌కి యూజ్ చేస్తాము. అలాగే సిల్క్ థ్రెడ్స్ అనమాట ఇవన్నీ గూడా. సో, ముఖ్యంగా మీకు ఈ నిడిల్ గురించి చెప్పాలండి. సో, ఈ నీడిల్ ఏంటంటే నేను ఆర్య వర్క్ చేసే వాళ్ళ దగ్గరే తీసుకున్నానండి. సో, మగ్గం వర్క్ చేసే వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నాను. సో, రూ. 30 తీసుకున్నారు. సో, వాళ్ళ దగ్గర అయితే మనకి కరెక్ట్ నీడిల్ దొరుకుతుందండి. సో, కొట్టడం గూడా చాలా ఈజీ అవుతుంది. మనం బయట నంబర్స్ తెలియక చాలామంది ఏం తీసుకోవాలో అర్థం కాదు. మీరు ఆర్య వర్క్ చేసే వాళ్ళ దగ్గరికే వెళ్లి అడిగితే గనక చక్కగా వాళ్ళైతే మనకి కుట్టడానికి వీలు పడేటట్టుగా నీడిల్ అయితే ఇస్తారు. సో, చూస్తున్నారు గదా! నేనిక్కడ ఒక పట్టు శారీకైతే వర్క్ చేసుకున్నానండి. సో, నేనైతే ఆర్య వర్క్ యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నానండి. ఎక్కడ బయటైతే వెళ్లి నేర్చుకోలేదు. నేను ఫస్ట్ టైము 10 ఇయర్స్ బ్యాక్ అండి. బ్లౌజ్ కుట్టించుకుందామని చెప్పేసి మగ్గం వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్లి అడిగితే సో, వాళ్ళైతే అప్పట్లోనే ఒక బ్లౌజ్‌కి 2000, 3000 అలా తీసుకునేవాళ్ళు. అయితే నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదండి. కుడుతుంటే ఎలా కుడుతున్నారా ఏంటా అని చెప్పేసి చాలా సేపు గమనించాను. అరే! నిడిలు బ్లౌజ్‌లోకి దింపుతుంటే చక్కగా స్టిచ్చింగ్ అనేది పడుతుంది. అసలు ఎలా పడుతుంది? ఎలా కుడుతున్నారు? అసలు ఏం అర్థమయ్యేది కాదు. సో, ఇంత కాస్ట్ తీసుకుంటున్నారేంటి ఒక్క బ్లౌజ్‌కి 2000, 3000 సో, ఇంత కాస్ట్ పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవడం అంత అవసరమా అనిపించి, నేనైతే అసలు నేర్చుకోవడానికే ట్రై చేశానండి. నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూస్తే చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఆర్య వర్క్ ఎలా చేయాలి? ఏంటి? అనేది. సో, చూసి నేను నేర్చుకున్నాను. నాకేంటంటే ఒక 1 వీక్ వరకు కూడా కనీసం గొలుసు కుట్టు కుట్టడం కూడా రాలేదు. సో, అలా స్లోగా ప్రాక్టీస్ చేయగా స్లోగా గొలుసు కుట్టు కుట్టడం అయితే వచ్చింది. ఒక వేస్ట్ బ్లౌజ్ మీద బాగా ప్రాక్టీస్ చేశానండి. సో, గొలుసు కుట్టు, అలాగే చిన్న చిన్నవి మనకి బార్డర్స్ లాంటివి, అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ కుట్టడం ఎలాగా అనేది నేను ఫస్ట్ నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు స్లోగా అలవాటయిపోయిందండి. సో, మంచి శారీ తీసుకొని దాని మీద నేనైతే బ్లౌజ్ ప్రాక్టీస్ చేశాను. నేను ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ గూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేర్చుకోగానే వెంటనే అయితే రాదండి. సో, కొంచెం టైం పడుతుంది రావడానికి. కానీ ఒక 1 వీక్ అలా రోజుకి ఒక అరగంట ప్రాక్టీస్ చేస్తే గనక ఖచ్చితంగా మీకైతే బ్లౌజ్ మీద వర్క్ చేయటం అయితే వస్తుంది. సో, మీకు ప్రింట్ మీకు వేసుకోవటం వచ్చినా పర్వాలేదు. లేదంటే గనక ఆర్య వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ప్రింటేసి ఇస్తారు. కాకపోతే ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మనకు నచ్చిన డిజైన్ ప్రింట్ అయితే వేసిస్తారు. ఇప్పుడు శారీ కంటే గూడా బ్లౌజుల కాస్టే ఎక్కువైపోయాయండి. ఇదే రూ. 2000 ఉంటే బ్లౌజ్ ఇలా వర్క్ చేయించుకోవాలనుకుంటే దానికి 4000 పెట్టాల్సొస్తుంది. అందరికీ ఇది సాధ్యం కాదు కాబట్టి చక్కగా మనమే స్వయంగా ఇలా నేర్చుకొని, మన బ్లౌజులు మనమే వర్క్ చేసుకున్నామనుకోండి, అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుందో. సో, మీకు రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో, నేను వర్క్ చేసిన తర్వాత మీకు రివర్స్‌లో కూడా చూపిస్తున్నాను. సో, ఇలా అనమాట నిడిల్ అనేది కిందకి దింపేసి దారాన్ని దానికి చుట్టి అప్పుడు పైకి లాగాలనమాట. ఇదిగోండి మొత్తం బ్లౌజ్ అయితే నేను వర్క్ చేసుకున్నాను. నాకు ఒక 1 వీక్ అయితే పట్టిందండి ఈ బ్లౌజ్ అంతా వర్క్ చేసుకోవడానికి. రోజుకొక 2 అవర్స్ అలా కుట్టేదాన్ని. సో, మొత్తానికైతే బ్లౌజు నాకు కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను స్టిచ్చింగ్‌కి ఇచ్చుకోవాలి.
సో, చూసారు కదా ఎంత బావుందో. అసలు మనం బయట మగ్గం వర్క్ చేయించే వాళ్ళ దగ్గర చేయించామేమో అనుకుంటారు చూడగానే. సో, అంత బావుంటుంది. ఒకసారి కుట్టడం వస్తే గనక చక్కగా ఇలా వర్క్ బ్లౌజులయితే మనమే కుట్టేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఈ శారీ వచ్చేసి జస్ట్ 2000 రూపీస్ అండి. సో, దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. నేను ఇంకేంటంటే నాకెలాగో వర్క్ చేయడం వచ్చు కాబట్టి ఇంక నా బ్లౌజ్ నేనే వర్క్ చేసుకున్నాను. సో, బాడీకున్న కలర్ అంతా కూడా శారీకి ఉన్న బాడీ కలర్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేశానండి. సో, ఆ కలరు బీడ్స్ తీసుకొచ్చి స్టిక్ చేసి ఫ్లవర్స్ లాగా కుట్టాను. అలాగే మధ్య మధ్యలో మిర్రర్స్ అనేవి అంటించేసి వాటికి కూడా ఇలా వర్క్ చేశాను. సో, ఇప్పుడు ఈ శారీకైతే ఒక 5000, 6000 శారీ లుక్ అయితే వచ్చింది. అదే ఇప్పుడు ఈ రూ. 2000 చీరకి మనం బయట వర్క్ చేయించుకోవడానికి ఇస్తే గనక దీనికి ఒక 5000 ఛార్జ్ అయినా చేస్తారండి. సో, మనమే నేర్చుకొని చక్కగా ఇలా కుట్టుకున్నామనుకోండి, బోలెడన్ని డబ్బులు సేవ్ అవుతాయి. మనమే స్వయంగా కుట్టుకున్నామన్న ఆనందము ఉంటుంది. చూసారు కదా ఎంత బావుందో. నాకు ఈ బ్లౌజ్ కుట్టడానికైతే ఒక 10 డేస్ పట్టిందండి. ఎందుకంటే కంటిన్యూగా కుట్టామనుకోండి, సో, ఒక 4, 5 డేస్‌లోనే అయిపోతుంది. సో, రోజుకొక గంట, 2 గంటలు కుట్టుకుంటే సరిపోతుందండి. మరి వీటి మీద కూడా మనం ఎక్కువగా వర్క్ చేయకూడదు. కళ్ళు కూడా స్ట్రెయిన్ అవుతాయి. సో, నేనైతే బ్లౌజ్ ఇలా వర్క్ చేశాను. చాలా బా వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే. ఇలా మనం కలర్ కాంబినేషను థ్రెడ్స్ తెచ్చేసుకొని చక్కగా నేను మామూలుగా అయితే చిన్న స్టాండ్ ఒకటి తీసుకున్నానండి. 300 రూపీస్ అయింది ఆ స్టాండు. సో, దానికే పెట్టేసి ఇలా బ్లౌజులు అయితే చక్కగా నీట్‌గా వర్క్ అయితే చేసుకుంటాను. అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తూ చేసుకుంటూ ఉంటాననమాట. కంటిన్యూగా అయితే చెయ్యనండి. సో, చూసారుగా ఎంత బావుందో. కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా మనమే సెట్ చేసుకోవచ్చు. శారీ తీసుకెళ్తే దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు. సో, ఇదేనండి నేను ఫస్ట్ వర్క్ నేర్చుకున్న తర్వాత కుట్టిన బ్లౌజు. నేను ఫస్ట్ వర్క్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం కుట్టిన బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే చాలా హెవీ వర్కే చేసుకున్నాను. సో, ఆ ఇంట్రెస్ట్ మీద నేనైతే ఇది ఒక 4 డేస్‌లోనే కుట్టేసానండి ఈ బ్లౌజ్ అయితే. సో, శారీ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువే. కానీ ఈ బ్లౌజ్ ఇలా వర్క్ చేసుకోవటం వల్ల మనకి కాస్ట్లీ లుక్ అయితే వచ్చింది. చూసారుగా ఎంత బావుందో. నేను ఇంకేంటంటే వెనకాల నెక్‌కి మాత్రం సింపుల్‌గా ఒక సింగిల్ లైన్ బార్డర్ ఇచ్చానండి. హ్యాండ్స్‌కే హెవీగా కుట్టాను. ఈ బ్లౌజ్ చూడండి ఎంత బావుందో. ఇది నేను హాఫ్ పట్టు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఇలా వర్క్ చేశాను. ఎందుకంటే పట్టు చీరలో ఉన్న బ్లౌజు వర్క్ చేయడానికి అంత అనువుగా అనిపించలేదు. సో, అందుకని చెప్పేసి నేను విడిగా ఇలా బ్లౌజ్ తీసుకొని ఇలా వర్క్ అయితే చేశాను. అంతా గూడా ముడి కుట్టు, అలాగే గొలుసు కుట్టు, అలాగే ఇలాగ బార్డర్ వచ్చేటట్టుగా ఇలాగ అయితే కుట్టానండి. సో, ఈ బ్లౌజ్ కూడా చాలా బావుంటుంది. చాలా హెవీ వర్క్ అయితే చేశాను. ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టిన సెకండ్ బ్లౌజ్ అండి ఇది. సో, చాలా బావుంటుంది. ఎందుకంటే పట్టు శారీలో నాకు కలర్స్ ఎక్కువున్నాయండి. అందువల్ల నేను ఇన్ని కలర్స్ పెట్టి కుట్టాననమాట. సో, ఈ బ్లౌజ్ కూడా చాలా బావుంటది. సో, చాలా జాగ్రత్తగా వాడుకుంటానండి ఈ వర్క్ బ్లౌజులన్నీ కూడా. చూసారుగా ఎంత బావుందో. చాలా షైనింగ్‌గాను చాలా బావుంటుంది. ఇది మనం బయట చేయించాలి అనంటే 6000 అయినా తీసుకుంటారండి. సో, మరొక బ్లౌజ్ చూద్దాం. ఇదొచ్చేసి బ్లూ కలర్ శారీ. ఈ శారీ పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. సో, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇప్పుడు నేను ఈ ప్లెయిన్ బ్లౌజ్‌కి ఇలాగ డిజైన్ చేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం హెవీ వర్క్ వచ్చేటట్టుగా కుట్టాను. సో, దీన్ని పానీ వర్క్ అంటారు. అలాగే ఈ బ్లౌజ్‌కి డిజైన్ కూడా నేను వైట్ కలర్ పెన్సిల్ తోటి వేసుకున్నానండి. సో, అంతా కూడా మెలికలు మెలికలుగా ఉంటుంది ఈ వర్క్ అంతా. చాలా బావుంటుందండి. సో, ఈ శారీ కూడా మనకి మంచి కాస్ట్లీ లుక్ అయితే వస్తుంది ఈ బ్లౌజ్ వల్ల. చూసారు కదా ఎంత బావుందో. జస్ట్ హాఫ్ హ్యాండ్స్‌కి ఇలా పానీ వర్క్ అయితే చేసుకున్నాను. చాలా బావుంటుందండి. బార్డర్ అయితే జస్ట్ లైట్‌గా వేసి కుట్టాము. బ్లౌజ్ పైన వర్క్ చూడండి ఎంత బావుందో. ఇది జస్ట్ బీడ్స్ వర్క్ అండి. సో, శారీ అంతా కూడా గ్రీన్ కలర్ వస్తుంది. సో, బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ బార్డర్‌కి ఇలాగా గోల్డ్ కలర్ బీడ్స్ ఏసి కుట్టి మిడిల్‌లోని ఇలా గ్రీన్ కలర్ స్టోన్స్‌తో వర్క్ చేశాము. ఇది కూడా చాలా బావుందండి. చాలా సింపుల్‌గా ఉన్నా కూడా చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. సో, ఇదొక బ్లౌజు. సో, మరొక బ్లౌజ్ చూద్దాం. ఇది చూడండి. ఇది మామూలుగా ఫ్యాన్సీ శారీ అండి. దానికి ఇలా బార్డర్ ఇచ్చారు. సో, బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్‌కి ఇచ్చారనమాట బార్డరు. సో, నెక్ అంతా కూడా ప్లెయిన్‌గా వచ్చింది. నెక్ ప్లెయిన్‌గా ఉండటం వల్ల మనకు అంత లుక్ అనిపించదు కదా! చూడడానికి అని చెప్పేసి నేనైతే ఇలా డిజైన్ చేశాననమాట. శారీలోని బ్లూ కలరు, ఆరెంజ్ కలర్ 2 ఉన్నాయి. ఇలాగా బ్లూ కలర్ తోటి ఇలా మామిడి పిందెలు వేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇలా స్టోన్స్ అయితే అంటించాను. సో, ఈ శారీకి కూడా చాలా మంచి కాస్ట్లీ లుక్ వచ్చింది. చూసారుగా ఎంత బావుందో. సో, చక్కగా ఇలా మనమే స్వయంగా చక్కగా ఇలాగా వర్క్ చేసుకున్నామనుకోండి. సింపుల్ వర్క్ చేయించుకుందామన్నా కూడా మనకి స్టార్టింగ్ అయితే 2000 నుంచే స్టార్ట్ అవుతుందండి. సో, మామూలుగా మనం ఇలా నేర్చుకుంటే చక్కగా మన వర్క్ మనమే చేసుకోవచ్చు కదా! మరీ హెవీగా కాకపోయినా కనీసం చిన్న చిన్న బ్లౌజుల పైన వర్క్ అయినా చేసుకోవచ్చు కదా! సో, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలామంది నన్ను ఎక్కడ నేర్చుకున్నారండి ఆర్య వర్క్ ఎక్కడ నేర్చుకున్నారని అని అంటారు. కానీ నేను ఎక్కడ నేర్చుకోలేదు. నేను మీకు ఈ వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానండి.
సో, అయితే నాకు కూడా రాలేదు. ఒక 1 వీక్ వరకు రోజుకి ఒక అరగంట అలా ప్రాక్టీస్ చేస్తా ఉంటే స్లోగా మనకి గొలుసు కుట్టు కుట్టడం అనేది వస్తుంది. సో, ఫస్ట్ మనకి లాంగ్ షార్ట్‌లో వస్తుంది గొలుసు కుట్టు అనేది. దగ్గరగా రాదు. ఆ తర్వాత స్లోగా ప్రాక్టీస్ మీద మనకి చాలా వస్తుంది. సో, ఈ బ్లౌజ్ చూడండి ఎంత బావుందో. ఇందులో చక్కగా స్టోన్ వర్క్ వచ్చింది. అలాగే థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది కూడా చాలా బావుంటుందండి. అలా చాలా బ్లౌజులైతే వర్క్ చేశాను నేను. అలాగే బ్లౌజుల పైన తాళ్ళుంటాయి గదా! మనకి గోడలు జారకుండా. ఆ తాడులు గూడా ఇలాగా థ్రెడ్ ఒక 10 లైన్స్ తీసుకొని ఇలా జడల్లికలాగా అల్లి, ఇలా కుచ్చులాగా వేసుకున్నామనుకోండి, మనకి మ్యాచింగ్ తాళ్ళు గూడా బ్లౌజ్‌కి సెట్ అవుతాయి. చూసారుగా ఫ్రెండ్స్ ఆర్యా వర్క్ బ్లౌజెస్ యూట్యూబ్‌లో చూసి చక్కగా వర్క్ నేర్చుకోవచ్చండి. చక్కగా మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు. ఇవే బ్లౌజులు బయట వర్క్ చేయించాలంటే వేలు వేలు ఛార్జ్ చేస్తారండి. చక్కగా తక్కువ డబ్బులతోటే మనమే ఇలా స్వయంగా అయితే బ్లౌజులు కుట్టుకోవచ్చు. సో, మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.